నమస్కారం asnnews కి స్వాగతం. తొలి ఏకాదశి పండుగ సందర్భంగా అద్దంకి పట్టణంలోని పాత దామవారిపాలెంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో ఆదివారం లక్ష తులసిర్చన వైభవంగా జరిగింది. ముందుగా స్వామివారిని ప్రత్యేకంగా అలంకరణ చేసి పూజలు జరిపి భక్తుల సమక్షంలో భాగవతుల శ్రీమన్ లక్ష తులసిర్చన నిర్వహించారు. తొలి ఏకాదశి కావడంతో భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని తులసి ఇచ్చనను తిలకించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ తొలి ఏకాదశి పండుగను పురస్కరించుకుని ఉత్తర అద్దంకిలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో తొలి ఏకాదశి రోజున తిరుమలలో స్వామివారికి ఏ విధంగా అయితే తులసిర్చన చేస్తారో అదే విధంగా లక్ష్మీ నరసింహస్వామి వారికి లక్ష తులసిర్చన ఎంతో విశేషంగా నిర్వహించారని చెప్పారు. లక్ష్మీ నరసింహస్వామి వారు ఎంతో మహిమ కలిగిన స్వామివారని భక్తుల కోరికలు నెరవేరుతున్నాయని అర్చకులు తెలిపారు. ఉత్తరాద్యంకి అయినటువంటి పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి ఈరోజు తులేకాశి కార్యములు ఆచరించినటువంటి స్వామివారికి ముఖ్యమైనటువంటి స్వామివారికి తులసి దళాలతో స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తులు ఈ యొక్క దేవాలయ కమిటీ వారు అర్చక స్వాములు అందరూ కూడా స్వామివారిని దర్శించి భక్తులను అనుమతిగా కోరిన కోరికలు తీరుస్తూ స్వామివారి ఒక ఆజ్ఞని కోరుతున్నారు. భక్తులందరూ కూడా స్వామివారిని దర్శిస్తున్నారు. ఈరోజు తిరుమలలో తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి ఏ రకంగా జరుగుద్దో ఆ రకంగా తులసి మాలతో తులసితో స్వామివారికి అర్చనా కార్యక్రమం మొదలుపెట్టారు. స్వామివారిని భక్తులందరూ దర్శిస్తున్నారు. స్వామివారి గొప్ప పాత్రలవుతున్నారు. श्री लक्ष्मी नरसिंह स्वामिनः परिपूर्ण करुणा कटाक्ष फलप्रसाद सिद्ध्यर्थं मम गृहे धन कनक उद्योग व्यवसाय पारंगत अभिवृद्धि सिद्ध्यर्थं मम सर लाइट पूल అప్పుడు వాళ్ళకే
అద్దంకి పట్టణంలో ఈ నెల 23వ తేదీన భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 2వ జిల్లా మహాసభ జరుగుతుందని పార్టీ నాయకులందరూ పాల్గొని జయప్రదం చేయాలని సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ పిలుపునిచ్చారు. అద్దంకిలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో ఆదివారం జిల్లా మహాసభలకు సంబంధించిన కరపత్రాలను జిల్లా కార్యదర్శి సింగరకొండ, పూర్ణ చంద్రశేఖర్, కేఎల్డి ప్రసాద్ తదితరులు కలిసి ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా సింగరకొండ మాట్లాడుతూ సిపిఐ పార్టీ జిల్లా మహాసభకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్, రాష్ట్ర నాయకులు కేవీవి ప్రసాద్ హాజరవుతున్నారని, బాపట్ల జిల్లా ఏర్పడిన తరువాత 2వ జిల్లా సభ అద్దంకిలో ఈ నెల 23వ తేదీన నిర్వహిస్తున్నారని, కావున అద్దంకి నియోజకవర్గంలో ఉన్న సిపిఐ పార్టీ నాయకులు, సానుభూతి పరులు, పార్టీ అభిమానులు సహాయ సహకారాలు అందించి జయప్రదం చేయాలని తెలిపారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ బాపట్ల జిల్లా 2వ మహాసభ అద్దంకి పట్టణంలో ఈ నెల 23వ తారీఖున జరుపుకోబోతా ఉన్నాం. మహాసభ సందర్భంగా ఈరోజు అద్దంకి పట్టణంలోనే భూపేష్ భవన్ సిపిఐ అద్దంకి నియోజకవర్గ కార్యాలయంలో కరపత్రాలు రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. ఈ మహాసభలు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి పార్టీ నిర్మాణం ప్రకారం జరుగుతాయి. అందులో ఈ మహాసభలకి ప్రత్యేకంగా పార్టీ పుట్టి 100 సంవత్సరాల సందర్భంగా ప్రత్యేకమైన గుర్తింపు కోసం మహాసభలు ఇక్కడ జరుపుతూ ఉన్నాం. ఈ అద్దంకిలో జరిగే మహాసభకు గొప్ప ప్రదర్శన, భారీ బహిరంగ సభ, అనంతరం ప్రతినిధుల మహాసభ కూడా అద్దంకి పట్టణంలో జరుపుకోబోతా ఉన్నాం. ర్యాలీకి, ప్రదర్శనకి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ కె రామకృష్ణ గారు, సిపిఐ కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ గారు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కేవీవి ప్రసాద్ గారు, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ కోరిసరావు గారు తదితరులు రాష్ట్ర నాయకులు ఈ మహాసభలకు అద్దంకి పట్టణానికి రావడం జరుగుతూ ఉంది. మహాసభలలో గత 3 సంవత్సరాల పాటు ఎటువంటి ఉద్యమాలు, పోరాటాలు నిర్వహించాం, భవిష్యత్తులో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, ఆ సమస్యల మీద మనం ఎటువంటి పోరాటం చేయాలి అనే ఒక రూపకల్పన ఈ మహాసభల్లో చేసుకోవడం జరుగుతూ ఉంది. అలాగనే నూతన నాయకత్వాన్ని, అదే నాయకత్వం మంచిగా పనిచేస్తే అదే నాయకత్వాన్ని కొనసాగించుకుంటాం. ఆ నాయకత్వం సరిగా పనిచేయకపోతే నూతన నాయకత్వాన్ని కూడా ఈ సందర్భంగా, ఈ మహాసభల సందర్భంగా ఎన్నుకోవడం జరుగుతూ ఉంది. బాపట్ల జిల్లా ఏర్పడిన తర్వాత అద్దంకి పట్టణంలో 2వ మహాసభ దిగ్విజయంగా జరుపుకోవడానికి అద్దంకి ప్రాంతంలో ఉన్నటువంటి పార్టీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతి పరులు, శ్రేయోభిలాసులు అందరూ కూడా, అద్దంకి ప్రజలందరూ కూడా ఈ మహాసభలని జయప్రదం చేయడం కోసం వారి యొక్క ఆర్థిక సహాయ సహకారాలు అందించి మహాసభలను జయప్రదం చేయాలని చెప్పి మేము పిలుపునిస్తా ఉన్నాం. కుక్కలో వచ్చే రాబిస్ వ్యాధి పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, పెంపుడు కుక్కలకు తప్పనిసరిగా ప్రతి 6 నెలలకు ఒకసారి వ్యాక్సిన్ వేయించాలని పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ బ్రహ్మయ్య అన్నారు. ఆదివారం ప్రపంచ జునోసిస్ దినోత్సవం సందర్భంగా అద్దంకి పశు వైద్యశాలలో డాక్టర్ బ్రహ్మయ్య పెంపుడు కుక్కలకు వ్యాక్సిన్ వేసి అవగాహన కల్పించారు. మొదటి రోజు దాదాపు 20 నుంచి 30 కుక్కలకు వ్యాక్సిన్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేడు ప్రపంచ వ్యాప్తంగా జునోసిస్ డే జరుగుతుందని, జునోసిస్ అంటే మనుషుల నుండి పశువులకు, పశువుల నుండి మనుషులకు వచ్చే వ్యాధుల గురించి అవగాహన కల్పిస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ప్రభుత్వ వైద్యశాలలో కుక్కలకు రాబిస్ వ్యాధి రాకుండా వ్యాక్సిన్ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. రాబిస్ వ్యాధి అనేది ఎంతో ప్రమాదకరమైందని, పెంపుడు కుక్కలకు తప్పనిసరిగా క్రమం తప్పకుండా వ్యాక్సిన్ చేయించాలన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ జూనోసిస్ డే జరుగుతుంది. జూనోసిస్ డే అంటే మనుషుల నుండి పశువులకి, పశువుల నుండి మనుషులకి వచ్చే వ్యాధుల గురించి తెలియజేయడానికి కోసం ఈ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మరియు పశుసంవర్ధక శాఖ వారి ఆధ్వర్యంలో ఈరోజు
మన రాష్ట్రం అంతా కూడా ఈ కార్యక్రమం అన్ని పశు వైద్య కేంద్రాల్లో జరుగుతుంది. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రాణాంతకమైనటువంటి రేబిస్ వ్యాధి అనేది కూడా ఒక సంక్రమిత వ్యాధి. ఇది మనుషుల నుండి పశువులకి, పశువుల నుండి మనుషులకి వస్తుంది. కాబట్టి దీన్ని రాకుండా ఉండడానికి కోసంగా నివారించే మార్గంలో భాగంగా సంవత్సరానికి ఒకసారి ప్రతి సంవత్సరం జూలై 6వ తారీఖున ఈ జూనోసిస్ డే అనేది జరుగుతుంది. ఈ టీకా క్రమం తప్పకుండా వేసుకుంటే వేరే కుక్కలు మన కుక్కలను కరిచినా కానీ, మన కుక్కలు మనిషిని కరిచినా కానీ ఈ వ్యాధి రాకుండా ఉండటానికి ఇది దోహదపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ వ్యాధి టీకా నిర్మూలన టీకాలు వేయించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఇది బండి మీద కాబట్టి ఆటోలో తీసుకొచ్చా. రెండు బాగున్నా ఆయింట్మెంట్ ఏదైనా ఉన్నా అద్దంకి నియోజకవర్గంలోని విద్యార్థులకు ఉచిత సైకిళ్లు పంపిణీ కార్యక్రమం విద్యారంగానికి కొత్త ఉత్తేజాన్ని, విద్యార్థుల చదువుకు దూరం కాకుండా ఉండాలన్న సంకల్పంతో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ భారీ కార్యక్రమం సర్వత్రా ప్రశంసలు అందుకుంటుంది. అద్దంకి నియోజకవర్గంలో విద్యార్థులకు 10,000 సైకిళ్లు పంపిణీ చేయాలన్న లక్ష్యంతో మంత్రి రవికుమార్ మొదటి విడత కింద అద్దంకి బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు 554 సైకిళ్లు పంపిణీ చేశారు. రెండవ విడత కింద ఈ నెల 10వ తేదీన మేదరమెట్ల జడ్పీ హై స్కూల్లో 1100 సైకిళ్లు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కొందరు విద్యార్థులు పాఠశాలలకు వెళ్లేందుకు దూరం వల్ల ఆగిపోతున్నారని, ఈ సమస్య పరిష్కారానికి సైకిళ్లు అవసరమని గుర్తించి సిఎస్ఆర్ నిధుల సహాయంతో వెంటనే సైకిళ్లు అందించేందుకు సిద్ధమయ్యారు. రానున్న కాలంలో మరింత మంది విద్యార్థులకు సైకిళ్లు అందించేందుకు మంత్రి రవికుమార్ సిద్ధమయ్యారు. కోరిసపాడు మండలం బొడ్డువానిపాలెం వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అద్దంకి వైపు నుంచి వస్తున్న ద్విచక్ర వాహనం మధ్యలో ఉన్న డివైడర్ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న ఇద్దరు వ్యక్తులు ఎగిరి కింద పడ్డారు. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని వారిని అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అలాగే అద్దంకి మండలం బలరామకృష్ణపురం వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అద్దంకి నుంచి ద్విచక్ర వాహనంపై వస్తున్న వ్యక్తి అదుపు తప్పి వాహనం కింద పడటంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అతని తలకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు 108కి సమాచారం అందించారు. క్షతగాత్రునికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. బండి ఫస్ట్ ఆఫ్ చేసి దానిలో ఫోన్ ఉందని చూడన్నా. మనోజ్ మనం వెళ్ళే పని చేశాను ఫోన్ చేసావా? ఫోన్ పడు కదా.
గవర్నమెంట్లో అగ్రహారం. నీకే మాకు పోలారం కదా అగ్రహారం మా పెదనాన్నలు కదా. లేబర్ కోడ్లను రద్దు చేసి 44 కార్మిక చట్టాలను అమలు చేయాలని, ఈ నెల 9వ తేదీన జరిగే జాతీయ సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు నాయకులు రవిచంద్ జాతీయ సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ సిఐటియు మరియు ఏఐటియుసి ఆధ్వర్యంలో ఆదివారం అద్దంకి పట్టణంలోని బంగ్లా రోడ్డు నుంచి భవానీ సెంటర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. 9వ తేదీన జరిగే సమ్మెలో అన్ని రంగాల కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. 4 కార్మిక బోర్డులు పెట్టాలని చూస్తున్నారు. దీనివల్ల ఎంతో నష్టం కార్మికులకి. ముఖ్యంగా ఒక యూనియన్ పెట్టాలంటే కూడా 100 మంది కార్మికులు ఉండాలి, లేదా 20% ఉండాలన్నారు. అలాగే రాత్రి షిఫ్ట్లో ఆడవాళ్ళు ఉండకూడదని గతంలో ఉంది. మరలా రాత్రి పూట కూడా పనిచేయాలి అన్నారు. అలాగే నిర్బంధంగా అనేకమైన విషయాల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏదైనా చేసినా కానీ కార్మికులు కోర్టుకు వెళ్ళే అవకాశం లేదు. గతంలో కార్మికులు కోర్టుకు వెళ్ళే అవకాశం లేకుండా జ్యుడిషియరీ సిస్టమ్ తీసేసి దీనిలో మామూలుగా పోలీసులకు అధికారం ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చారు. దీనివల్ల చాలా నష్టం కార్మికులకి. అలాగే కార్మిక కర్షక ఐక్యత పేరుతో ఈరోజు దేశవ్యాప్తంగా ఒక పెద్ద ఉద్యమం రాబోతూ ఉంది. అటేమన్నా కార్మికులు వాళ్ళు హక్కుల కోసం వాళ్ళు చేస్తున్నారు, ఇటు కార్మికుల హక్కుల కోసం వీళ్ళు చేస్తున్నారు. ఇద్దరు కలిసి ఐక్యంగా ఈ నెల 9న పెద్ద ఎత్తున సమ్మె చేయబోతున్నారు. దానిలో భాగంగానే ఈ రోజున అద్దంకిలో కూడా ఈ ర్యాలీ జరగబోతుంది. దీనికి మద్దతుగా ఇంజనీరింగ్ విద్యార్థులు, ఇంజనీరింగ్ కార్మికులు, అలాగే మున్సిపల్ కార్మికులు తొలి ఏకాదశి పండుగ సందర్భంగా అద్దంకి పట్టణంలోని కాకానిపాలెంలో వేంచేసి ఉన్న శ్రీ రంగనాయకుల స్వామివారి దేవాలయంలో స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లో బారులు తీరారు. స్వామివారిని ప్రత్యేకంగా అలంకరణ చేసి ప్రత్యేక పూజల తదుపరి భక్తులకు దర్శన సౌభాగ్యం కల్పించారు. తొలి ఏకాదశిని పురస్కరించుకుని నేటి నుంచి వారం రోజుల పాటు 24 గంటలు భజన జరుగుతుంది. భక్తులందరూ స్వామివారిని దర్శించుకుని గోత్రనామాలతో పూజలు చేయించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అద్దంకి పట్టణంలో కాకానిపాలెంలో అనాదిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీ భూనీలా సమేత రంగనాయక స్వామి వారి దేవస్థానమునందు తొలి ఏకాదశి పర్వదిన సందర్భముగా ప్రతి సంవత్సరము కూడా ఏకాహ భజన కార్యక్రమం స్వామివారి అనుగ్రహం చేత చాలా కాలము నుంచి చేయుతున్నారు. అటువంటిది ఈ సంవత్సరం స్వామివారి విశేషము చేత, విశేషమైనటువంటి అనుగ్రహం చేత సప్తాహ భజన కార్యక్రమం చేపట్టి ఉన్నారు. అది ఎందుకు అనగా ప్రతి సంవత్సరము కూడా 24 గంటలు మాత్రమే స్వామివారి సేవలో అందరూ పాల్గొనటకు అవకాశము కలదు. ఈ సంవత్సరం మాత్రము వారం రోజులు స్వామివారి అనుగ్రహం పొందుటకు మనకు అవకాశము మన గ్రామస్తులు కాకానిపాలెం భక్త సమాజం మనకి అవకాశం కల్పించి ఉన్నారు. కావున ఈ విషయాన్ని గమనించి అది ఎందుకు ఇప్పుడు పెట్టారయ్యా అంటే చాతుర్మాస్యంలో ఒక విశేషమైనటువంటి పరమ పవిత్రమైనటువంటిది తొలి ఏకాదశి అనేటువంటిది ఒక విశేషమైనటువంటి ఒక తిథి. ఆ ఏకాదశి నాడు
విశేషమైనటువంటిది. ఆ ఏకాదశి తిథి యందు స్వామివారి దేవాలయమనందు హరే రామ నామ సంకీర్తన, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అనేటువంటి ఈ 16 నామాలను ఎవరైతే జపిస్తారో వారు చేసినటువంటి పాపము హఠాపంచలైపోయి, అది ఎట్లు అనగా ఏం చేస్తున్నావు తెలియదు. సింగరకొండ శ్రీ ప్రసన్న ఆంజనేయ బ్రాహ్మణ నిత్య అన్నదాన సత్రం నందు కార్యవర్గ సమావేశం నిర్వహించి నూతన కార్యవర్గంను ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా ఆదిపూడి మోహన్ రావు, ఉపాధ్యక్షులుగా నూతలపాటి వెంకటేశ్వరరావు, కార్యదర్శిగా పమిడిఘంట చంద్రశేఖర్, కార్యనిర్వాహక సేవా నిర్వహణాధికారిగా నాగరమేష్ ను ఎన్నుకున్నారు. పెన్షన్ డబ్బుల కోసం తండ్రిపై కుమారుడు కత్తెరతో దాడి చేసిన సంఘటన అద్దంకి పట్టణంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడు కొమ్మాలపాటి కమలనాథం మీడియా ద్వారా తన గోడు వెళ్లబోసుకున్నారు. తన కుమారుడు ఆంజనేయుడు మద్యానికి బానిసయి నిత్యం డబ్బుల కోసం వేధిస్తున్నాడని, శుక్రవారం తన షాపులో ఉండగా ఆంజనేయుడు వచ్చి డబ్బుల కోసం దాడి చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు ఎవరూ తన గురించి పట్టించుకోవడం లేదని కమలనాథం ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడు ఆంజనేయులపై పోలీసులు కేసు నమోదు చేయాలని, లేని పక్షంలో జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేస్తారని కమలనాథం తెలిపారు. సిఐ గారు నిల్చుంటేను ఏం లేదు, ఇట్టండి మా కొడుకు కొడుతున్నాడు ఇట్ట అంటేను రైట్కి అని కానిస్టేబుల్ నుంచి ఈ రైట్కి కాగితం అన్నారు. రైట్కి ఇస్తే ఆయన ఆ సాయంత్రం రేపు ఒక 5-6 రోజులు తిప్పాడు. ఇంక పోవటం అనుకున్నాను నేను. ఏది పట్టుకొస్తాం అంటున్నాడు, పట్టుకురావడం మాకేం ఇంకేం పనులు లేవు అన్నారు. సరే అంటున్న పట్టుకురాలేదు కాకుండా మళ్ళీ సిఐ గారి దగ్గరికి వారం క్రితం పోయా. అయ్యా ఇటు జరుగుతుంది అటు చేసేదన్నా. ఈ తండ్రి కొడుకులు గొడవ కదా ఏముంది, ఇది వచ్చినప్పుడు ఒక అందించి పంపుతుందా అన్నాడు. నా దగ్గర లక్షలు ఇచ్చాను, ఇంకా లేవు నా దగ్గర.
నా బతుకుతో బతుకుతున్నాను, నాకు ఆస్తి ఏం లేదు, చెప్పులతో అమ్ముకోలేదు. సరేలే అని అన్నాడు. ఇంక అంతకన్నా ఏం చేస్తావు, వచ్చినప్పుడు అంతకంత ఇచ్చి పంపుతుందా అన్నాడు. అంతే. వాడు వచ్చాడు, 4 ఆయన చెప్పిన ఒక 3 రోజుల తర్వాత వచ్చాడు. వచ్చి డబ్బులు ఇరా అన్నాడు. డబ్బులు ఇరా అంటే ఎందుకు నేను 50 ఇచ్చి ఇచ్చేదాన్ని. సరే 200 ఇచ్చా. ఇది ఒంగోలు పోతాను, డాక్టర్ హాస్పిటల్ కాడ పెట్టుకుంటామన్నారు, అది ఇది అని 200 ఇస్తే ఆ 200 పోసుకొని 2 రోజులు రాలా. మళ్ళీ వచ్చాడు. వచ్చి మొన్న డబ్బులు ఇస్తానంటే ఇచ్చాను కదంటే ఏమంటే ఇంకా అట్ట కాదు, నాకు డబ్బులు కావాలి ఇప్పుడు అన్నారు. అదే అది ఏం అమ్మలేదు, ఊర కూర్చున్నాను నేను, వ్యాపారం ఏం లేదు, నిన్నే సరుకు తెచ్చాము, వాళ్ళు డబ్బులు పెట్టి తెచ్చాము అని అన్న. డబ్బులు రాలేదంటే పింఛను ఉంది కదా, నీ పింఛను 2,000 ఇయ్యి అని అన్నాడు. నా దగ్గర లేవాను. ఇంకా పైన పడుకో, నా కొడక సంపుతా నిన్ను, మామూలుగా అయితే బతకనివ్వండి ఇవ్వు అని అంటున్నాడు. కలబడి పొడిచాడు. అది దేని పెట్టి పొడిచాడు కూడా నాకు తెలియదు. నిద్ర బొడబడబడు అంతా కాకుండా నిద్రలు గుడ్డలు కట్టి ఇల్లు రాసి ఇవ్వని, లేకపోతే చంపేస్తా లంజా పడతా నిన్ను అని. ఇప్పుడు వచ్చి చంపేస్తానా పడతా అని కలబడి కొడుతున్నాడు. అది నాకు ప్రాణహాని ఉంది. వాడి వల్లనే నాకు ఎప్పుడైనా ప్రాణహాని, ఇంకెవరి వల్ల లేదు. పోలీసులు చర్య తీసుకుంటే. నా పేరు మంచిగా లక్ష్మీ సుబ్రహ్మణ్యం. నేను ఆ రోజు మీ సేవలో పనుండి వచ్చినప్పటికీ ఇక్కడ 2 ఘర్షణ పడుతున్నారు. ఆ 2లో ఈ పెద్ద ఆయన మాకు పరిచయం ఉంది. నేను పరిచయంతో ఏంది ఆ పిరుగులాట, ఇలా గుద్దుతూ ఉన్నాడు, చేతిలో ఏముందో తెలియదు, గుద్దుతున్నారు అనుకొని దగ్గరికి వచ్చి చూసరికి రక్తం కారిపోతూ ఉంది. అందులో చేతిలో కత్తెర ఉంది. అప్పుడు నేను వచ్చి అడ్డం తీసి కిందకి నెట్టేసరికి కిందకి కోపంగా వెళ్ళిపోయాడు. అది తండ్రి మధ్య గొడవలు. అదేంటంటే డబ్బులు అడగగానే ఇయట్లేదు. ఆయనకున్న 2 సెంట్ల భూమిని కూడా నాకు రాసియండి, నేను చేసుకుంటానని అతను కొడుకు అని అతను తండ్రి మీద ఆధిపత్యం చేస్తూ రౌడీ చేస్తూ ఉన్నాడు. కావున మనకు తెలిసిన సమాచారం అది. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.